మదర్స్ డే రోజు తల్లులు, ఫాదర్స్ డే రోజు తండ్రులు మనకు గుర్తొచ్చినట్టే విమెన్స్ డే రోజు మహిళలు గుర్తొస్తారు. ఆ తర్వాత శరామామూలే. అదే వివక్ష, అవే అఘాయిత్యాలు, పాత పద్ధతిలోనే మహిళలను కించపరచడం. ఈ క్రమంలో మహిళలను ఎప్పుడూ ఆదరించాలని, ఎప్పుడూ వారికి రక్షణగా అండగా పురుషులే ఉండాలని ప్రైమ్ 9 కోరుకుంటోంది. ఎందుకంటే పురుషుడు రక్షణ ఇచ్చినప్పుడే మహిళల ఎదుగుదల సాగుతుంది, అప్పుడే సమాజం వికసిస్తుంది. ఈ క్రమంలో అసలు ప్రపంచంలో ఎంతమంది మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు లభిస్తున్నాయి, హక్కులు దొరుకుతున్నాయి? ఆ విషయంలో ప్రపంచం ఎంత వెనకబడి ఉంది? ఈ అంశాలపై ఈ స్టోరీలో చూద్దాం. ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏ మహిళ ఏ రంగంలో ఎలాంటి పురోగతి సాధించిందో పేపర్లు వెదికి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. బానే ఉంది. కానీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా, టెక్నికల్ గా ఎంతో పురోగతి సాధించిన మహిళలకు దక్కాల్సిన సమాన వాటా మాత్రం దక్కడం లేదు. విమెన్స్ డే 2026 చెబుతున్న తాజా రిపోర్టు ప్రకారం మనం సాధించిన ప్రగతి కంటే ఇంకా ప్రయాణించాల్సిన దూరమే ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పుకోవడం, రకరకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం వంటి టోకనిజం నుంచి మనం బయటపడాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఈ ఏడాది ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్ రైట్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్స్ అండ్ గర్ల్స్. ఇది ప్రధానంగా న్యాయ వ్యవస్థలోని వైఫల్యాలపై, సమానత్వం కోసం చేయాల్సిన ఆచరణాత్మక పోరాటంపై దృష్టి సారిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక చట్టాలున్నా అవి అమలుకు నోచుకోని కఠోరమైన వాస్తవాలు కూడా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితితో పాటు వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక గమనిస్తే లీగల్ ఈక్వాలిటీ అనేది ఇంకా ఒక కలగానే మిగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కేవలం 64% మాత్రమే చట్టపరమైన హక్కులు దక్కుతున్నాయి. అంటే భూమిపై ఏ ఒక్క దేశంలోనూ పూర్తి చట్టపరమైన సమానత్వం లేదన్నమాట. ఇక భద్రతా లోపం విషయానికొస్తే 54% దేశాల్లో రేప్ అనే దాష్టికంపై సరైన నిర్వచనమే లేదు. అంటే దేన్ని అత్యాచారంగా పరిగణించాలి, దేన్ని కాన్సెంట్తో కూడిన కలయికగా భావించాలి అనే అంశంపై సరైన మార్గదర్శకాలు ఫ్రేమ్ కాలేదు. కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న వారు కూడా వారి మధ్య పొరపచ్చాలు తలెత్తినప్పుడు రేప్ అనే అంశం తెరమీదికి వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిపై క్లారిటీ రావాలంటే సహజీవనాన్ని కూడా అఫీషియల్ చేసేలా న్యాయ నిపుణులు రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇక మరో అంశం కూడా ఉంది. సమ్మతం ఉన్న వ్యక్తుల మధ్య సంబంధాలు బెడిసికొట్టినప్పుడు కూడా ఇలాంటి అంశాలు కనిపిస్తున్నాయి. వివాహంతో ఒక్కటైన కాపురంలో కూడా భార్యకు సమ్మతి లేని కలయికను రేప్గా భావించిన సందర్భాల గురించి మన కోర్టులు ఉల్లేఖించాయి. కాబట్టి ఇందులో పురుషులతో సమానంగా మహిళలకు న్యాయం జరగడం లేదని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఇక వేతనాల విషయంలోనూ పురుషులతో సమానంగా లేదా సమానమైన టాలెంట్ కి సమాన వేతనం లభించడం లేదట. 44% దేశాల్లో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది చట్టబద్ధం కాదు. అంటే మహిళలకు సంపూర్ణ హక్కులు ఏ కోసాన కనిపించడం లేదన్నమాట. వరల్డ్ బ్యాంక్ తాజా రిపోర్టు ప్రకారం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ సగటు స్కోర్ 67/100 ఉంది. అంటే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ లోనే 100% సరిగ్గా లేదని ఆ రిపోర్టు ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరి ఫ్రేమ్వర్క్ లోనే సంపూర్ణత్వం లేకపోతే ఇంకా చట్టాల అమలు గురించి ఎవరు మాట్లాడాలి? చట్టాల ఎన్ఫోర్స్మెంట్ స్కోర్ 53, సపోర్టివ్ సిస్టమ్ స్కోర్ 47 మాత్రమే ఉన్నాయి. చట్టాలు కాగితాలకి పరిమితం అవుతున్నాయనడానికి ఇదో సజీవ సాక్ష్యం. అదే భారత్ విషయానికొస్తే కనిపించని అడ్డంకులు చాలా ఉన్నాయి. చట్టపరమైన సవాళ్లతో పాటు సామాజిక సాంస్కృతిక అడ్డంకులు ఎక్కువ కనిపిస్తాయి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇండియాలో ఇంకా 25-30% మధ్య కొట్టుమిట్టాడుతోంది.
దీనికి ప్రధాన కారణం మహిళల భుజాలపై ఉన్న ఇంటి పనులని భారంగానే చెబుతున్నాయి నివేదికలు. ఇక వర్క్ ప్లేస్ బయాస్ మరో అంశం. ఆఫీసుల్లో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మహిళల మాటలను మధ్యలో అడ్డుకోవడం, వారి ఐడియాలకు పురుషులు క్రెడిట్ తీసుకోవడం వంటివి రోజూ జరిగే అతి సూక్ష్మ వివక్షలుగానే పేర్కొనాల్సి ఉంది. లీడర్షిప్ గ్యాప్ కూడా ఎక్కువగానే ఉంది. సరైన మెంటార్షిప్, స్పాన్సర్షిప్ లేకపోవడం వల్ల ఎంట్రీ లెవెల్లో ఉన్న మహిళలు లీడర్షిప్ రోల్స్ కు చేరుకోలేకపోతున్నారు. అందువల్లే సమానత్వం అనేది ప్రభుత్వాలు చట్టాలతోనే రాదు, అది మన ఇళ్లలో, ఆఫీసుల్లో మనం చేసే చిన్న చిన్న పనులతో మొదలవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే కార్యాలయాల్లో మహిళల ఐడియాలను వినడం, వాటికి సరైన క్రెడిట్ వారికి దక్కేలా చూడడం, వారు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే ఆమె చెప్పేది పూర్తిగా చెప్పనివ్వండి అని మద్దతుగా నిలవడం వంటివన్నమాట. అలాగే మహిళా ఉద్యోగులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ప్రమోషన్స్, కీలక ప్రాజెక్టుల సమయంలో వారి పేర్లను రికమెండ్ చేయడం చిత్తశుద్ధితో జరగాలి. మహిళలు టెక్నికల్ గా ఫీల్డ్లో సరిగ్గా చేయలేరు, పెళ్లైతే కెరీర్ మీద ఫోకస్ తగ్గించేస్తారు అనేటువంటి నిరాధారమైన అభిప్రాయాల నుంచి పురుషులు, మేనేజర్లు బయటపడాలి. ఇక ఇంటి పని, పిల్లల పెంపకం కేవలం మహిళల బాధ్యత కాదని, మెంటల్ లోడ్ సైతం పురుషులు పంచుకోవాలనేది ఆచరణలోకి రావాలి. నిజానికి ఈ కాన్సెప్టు ఈ పాటికి పాపులర్ అయ్యింది, కానీ ప్రజా శ్రేణుల్లో ఇంకా అమలు మాత్రం చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మరోవైపు ఇలాంటి కాన్సెప్ట్లను ప్రతి ఇంట్లోనూ పేరెంట్స్ తమ పిల్లల దగ్గరే అమలు చేసి చూపిస్తే వచ్చే 10 ఏళ్లలో ఈ రిపోర్టు మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.